రైట్, ఇక మనతో పాటు జాయిన్ అవుతున్నారు సత్యవతి రాథోడ్ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. రైట్ అమ్మా, మీ మెచ్యూరిటీ తెలియంది కాదు, మీ సహనం కూడా కొత్తగా తెలుసుకున్నది కాదు. వెరీ బ్యాలెన్స్డ్గా మీరు మాట్లాడుతున్నారు. అలాగే రాజకీయాల్లో కూడా కొంత మీ పార్టీని, మీ పార్టీ అధినేత యొక్క గౌరవాన్ని పెంచే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరిగిందేమో అన్నటువంటి ఒక వాదన బలపడుతోంది. ఏమిటా పొరపాటు అనంటే, కవితను పిలిచి ఎందుకని మీరు చర్చించలేకపోయారు అన్నది. అది జరిగిందా? కవిత గారు ఆ లేఖ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత కొంతమంది పార్టీ ప్రముఖులు, ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వాళ్ళు అక్కడికి పోయి మాట్లాడారు. ఆ ప్రయత్నం జరిగింది కానీ దానికి అంగీకరించలేదు. వాళ్ళు మాట్లాడిన దాన్ని కూడా తను తప్పుగా అర్థం చేసుకున్నారు. కాబట్టి తిరిగి ఎవరు ప్రయత్నం చేయలేదు అనేది మాకు తెలిసిన విషయం అండి. పార్టీ ఏ ఒక్కరిని వదులుకోదు. సామాన్య కార్యకర్తలు ఎవరో పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు, లేదంటే పార్టీ మీద కోపంగా ఉన్నారు అంటే పిలిచి మాట్లాడి బుజ్జగించే, నచ్చజెప్పే ప్రయత్నం చేసే పార్టీ కవిత గారు లాంటి వాళ్ళను ఉట్టిగానే వదిలేస్తారని అనుకోవటానికి లేదు కదా. తప్పకుండా ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం విఫలమైన తర్వాతనే మరి తను కామ్గా లేకుండా ప్రతిసారి అవకాశం వచ్చినప్పుడల్లా ఏదో ఒక విధంగా పార్టీని, నాయకులను ఇరుకున పెట్టే ప్రయత్నం, ఇబ్బంది పెట్టే ప్రయత్నం, పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇంత సీరియస్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఏసమ్మా, ఒక బాధ్యత కలిగినటువంటి నాయకురాలుగా పార్టీ గురించి జాగ్రత్త తీసుకోవాల్సిన దశ ఇవాళ ఉన్నది. కారణం ఏంటంటే, అనవసరమైనటువంటి వదంతులు వెళ్ళటం. అలాగే మరొక ప్రధానమైనటువంటి విషయం మీ దగ్గర నుంచే స్పష్టత తీసుకోవాలనుకుంటున్నాను. ఈమె లిక్కర్ స్కామ్లో నిందితురాలుగా జైలుకి వెళ్ళినప్పుడు మీరందరూ ఎంతో మద్దతు ఇచ్చారు. ఆల్మోస్ట్ పార్టీ కార్యవర్గం మొత్తం ఢిల్లీలోనే నిద్రపోయింది, తపస్సులాగా చేశారు, అంత సపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ వాళ్ళ ఎందుకని ఇంత విభేదం? ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటారు? నేను అనుకోవడం, మా ప్రభుత్వం పోయి మేము కష్టకాలాల్లో ఉన్నప్పుడు కవిత గారి మీద ఆరోపణలు, ఈ లిక్కర్ స్కామ్ లో తన పేరు రావడం, అంటే సిబిఐ విచారణకు రావడం, ఈడీ విచారణకు రావడం, తనను జైల్లో వేయడం, ఆ క్రమంలో ఒక ఆడపిల్ల అంటే లిక్కర్ అని అంటే కొంచెం మనం ఒక సెంటిమెంట్, పార్టీని కాపాడే క్రమంలోనో లేకపోతే తనల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, ఒక లిక్కర్ లాంటి కేసు ఆడపిల్లలు చేయకూడనటువంటి వ్యాపారంగా మనం చూస్తాం జనరల్ గా. మరి అలాంటి కేసులో తను ఇరుక్కున్నప్పుడు కేసీఆర్ గారు ఎంత మనోవేదన చెందినో మేము దగ్గరుండి చూసాం. మేమందరం కూడా తనతో పాటు తనకు మద్దతుగా ఢిల్లీ వెళ్ళాం, తిహార్ జైలుకి వెళ్ళాం. తను బయటికి రావాలని చెప్పి అనేక ప్రయత్నాలు, వారి తండ్రిగా, పార్టీ అధినేతగా, వారి అన్నగా, బావగా వాళ్ళందరూ కూడా ఎన్ని రోజులు అక్కడ ఉండి ఎంతమందితోని మాట్లాడి ఎలాంటి ప్రయత్నం చేశారో మనం చూసాం. దాంతో పాటు తనే స్వయంగా చెప్పింది, నన్ను ఇడిపించడానికి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తాం, కలిపేస్తామని చెప్పే ప్రయత్నం జరిగితే నేనే అడ్డుకున్నాను అని చెప్పింది. అంటే తన మీద ఎంత ప్రేమ ఉంటే ఇంతమంది జీవితాలతోని ముడిపడి ఉన్న పార్టీని కూడా పణంగా పెట్టాలనుకొని ఉంటారు అనేది కవిత గారు గమనించి ఉంటే బాగుండేది. దీన్ని మీడియా ద్వారా ప్రజలు కూడా గమనిస్తే బాగుంటది అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అలాంటి కవిత గారు బయటికి వచ్చిన తర్వాత తను ఉన్న క్రైసిస్ నుంచి, తనకు వచ్చిన ఆ మచ్చ నుంచి బయటపడటానికి తను కార్యక్రమాలు చేసే క్రమంలో నేను అనుకుంటాను కేసీఆర్ గారు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చారు. సరే, ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు కొంత అంటే వీటి అంత దూకుడు అవసరం లేదు అనేది కేసీఆర్ గారి భావన. ఆ క్రమంలో తనకు పార్టీలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారితో సమానమైన బాధ్యతలు ఇచ్చి రాష్ట్రం అంతా తిప్పితే బాగుండు, నాకు కూడా పార్టీలో వాళ్ళతో పాటు సమాన బాధ్యత ఉంది అని తను ఆశపడ్డట్టు ఉంది. అది జరగనప్పుడు
అంటే తను ఎవరు ఏ పని చేయాలి, ఎవరి స్థాయి ఏంది అనేది కేసీఆర్ గారికి బాగా తెలుసు. ఆ రోజు కూడా తను నిజామాబాద్ ఎంపీగానే పంపించారు. తను ఎంపీగా మాత్రమే తను పర్ఫామ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో కవిత గారిలాగా చాలా మంది పనిచేశారు, చాలా మందికి అవకాశాలు వచ్చాయి, చాలా మందికి అవకాశాలు రాలేదు. ఈ క్రమంలో ఒక ప్రాంతానికి, ఒక జిల్లాకు పరిమితమైన కవిత గారు రాష్ట్రమంతా కూడా మరి పర్యటిస్తాను లేకపోతే తిరుగుతాను అని చెప్పి తను ఇచ్చేసుకోవడం, ఇది పార్టీ కోరుకున్నది కాదు, కార్యకర్తలు ఆశించింది కూడా కాదు. కాబట్టి తనకు ఎక్కడో అక్కడ కొంత అసహనానికి గురి అయినట్టు భావిస్తా ఉన్నాం. అందుకనే తన లేఖను తనే బయట పెట్టి, నేను అనుకుంటాను కేసీఆర్ గారికి మేమందరం కూడా ఏదైనా సమస్య ఉంటే చెప్పుకోలేని పరిస్థితి ఉంటే దాన్ని రాసి ఇవ్వటం అలవాటు. వారి కుడి చేతికి ఇస్తే ఎడం చేతికి కూడా తెలియనంత జాగ్రత్తగా ఏ విషయాన్నన్నా అంత గోప్యత పాటిస్తారు, అంత వారి గౌరవాన్ని పాటిస్తారు. కానీ సొంత బిడ్డ లేఖను ఎవరికో ఇచ్చి బయట పెట్టమని చెప్పి చేసేంత పని వారు చేసి ఉండరు. కాబట్టి తనే ఆ అసహనాన్ని బయట పెట్టాలనుకుంది కాబట్టే ఆ లేఖ బయట పెట్టి దాన్ని ఆధారంగా చేసుకొని కేసీఆర్ గారు మంచివాడు, ఎవరో దయ్యాలు ఉన్నారు అని చెప్పి ఇవాళ ఇన్ని రోజుల తర్వాత పేరు చెప్పింది. కానీ పరోక్షంగా వీళ్లను టార్గెట్ చేసుకుంటూ ఆ రోజు నుంచి వస్తున్నారు. ఈ క్రమంలో మరి మొన్నటికి మొన్న కేసీఆర్ గారు కట్టిన ఒక అద్భుతమైన ప్రాజెక్ట్, మరి ఆ ప్రాజెక్ట్ ని ఏ విధంగా కేసీఆర్ గారి పేరు లేకుండా చేయాలి, కేసీఆర్ గారి ఎక్కడ ఇది ఉండొద్దు అని రేవంత్ రెడ్డి గారి ఆలోచన. ఆ క్రమంలో మేడిగడ్డ 2 పిల్లర్లు కుంగిపోతే దాదాపు 93,000 కోట్ల ప్రాజెక్ట్ లో మేడిగడ్డ ఒక 3,000 కోట్ల ప్రాజెక్ట్, అందులో 85 పిల్లర్లో 2 పిల్లర్లు కుంగిపోతే మరి దాన్ని ఆధారం చేసుకొని ఎన్డీసీ రిపోర్ట్ తెప్పించుకొని దాన్ని చూపించుకుంటూ పీసీ ఘోష్ కమిషన్ వేసి, కమిషన్ కూడా ఏమీ తేల్చలేని పరిస్థితిలో ఏం చేయాలో పాలు పోక పరువు అంతా పోతుందని రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకొని సిబిఐకి ఇస్తే, తెల్లారి ఆ కమిషన్ తేల్చలేదు, రేవంత్ రెడ్డి గారు 20 నెలలుగా పోరాటం చేస్తున్న తేలని అవినీతిని కవిత గారు తెలిసినట్టు మాట్లాడటం, ఒక పార్టీలో ఉంటూ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ పార్టీ నష్టం జరిగే విధంగా తను నిర్ధారిస్తున్నట్టు వారి మీద ఇంత తీవ్రమైన ఆరోపణలు చేయటం, అది పార్టీ క్రమశిక్షణకు ఉల్లంఘన. ఒక క్రమశిక్షణ గల నాయకులుగా పార్టీ కొన్ని నాయకులకు కొన్ని పరిమితులు ఉంటాయి, దానికి లోబడి మాత్రమే మాట్లాడాల్సి ఉన్నా తను అవన్నీ దాటిపోయి మాట్లాడింది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి మరి ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తోంది కవిత. అందరి ఆమోదం, అందరి దానికి అందరి హర్షం వెలుబుచ్చిరు, కార్యకర్తలు అందరి ఆమోదం తెలిపినరు, మేమందరం కూడా దాన్ని స్వాగతించినాం, సమర్థించినాం. ఎస్, మీ మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఆరోపణ ఒకటి ఉన్నది. ఈ రాష్ట్రంలోనే, పార్టీలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే ప్రధాన నాయకుడైనటువంటి కేసీఆర్ మీద సిబిఐ దర్యాప్తు ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఇనిషియేట్ చేస్తే పార్టీ నుంచి కనీసం వ్యతిరేకత రాలేదు అన్నటువంటి ఆరోపణ చేస్తోంది. దీన్ని ఎలా తీసుకుందాం? కేసీఆర్ గారి మీద ఇక్కడేం తేల్చింది సిబిఐకి ఇస్తే, ఒకవైపు పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకులు చేస్తా ఉన్నాయి. కానీ మాకు విశ్వాసం, నమ్మకం, కేసీఆర్ గారు నిజంగా అందులో అవినీతి చేసిన, అందులో తప్పు జరిగి ఉన్నా ఆ కమిషన్ తేల్చేది. అది తేల్చనిది సిబిఐ ఏం తెలుస్తుంది. మరి కావాలని కాలయాపన చేయటం రేవంత్ రెడ్డి గారితో కాలేదు కాబట్టి మొన్నటి వరకు సిబిఐ, ఈడీలు మోడీ జేబు సంస్థలని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి ఒక రోజులోనే ఆయన అభిప్రాయాన్ని మార్చుకొని దానికి సిబిఐకి ఇస్తే, మేము నిజంగా కేసీఆర్ గారు తప్పు చేయలేదు, దానివల్ల మాకు వచ్చే ప్రమాదం కూడా లేదు, కాబట్టి దాని గురించి వారన్న అనుకున్నట్టు అందరూ రాష్ట్రం అగ్గి మీద గుగ్గిలమైపోవాలి, లేకపోతే అగ్గిరా చేయాలి అని అంటే, కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఇలాంటి వాటికి చాలా దూరం. ఆయన ఇంత పెద్ద రాష్ట్రాన్ని ఎక్కడ ఒక చిన్న నెత్తురు చుక్క చిందించకుండా ఒక గాంధేయ మార్గంలో తీసుకొచ్చిన నాయకుడు.
Yeah. కాబట్టి కవిత గారు నా విషయంలో స్పందించలేదన్నది మేము అంతా వెళ్ళాం. నేనే స్వయంగా అక్కడ తనను ఉన్నన్ని రోజులు అక్కడ ఎక్కువ సార్లు వెళ్ళింది నేను. కాబట్టి కేసీఆర్ గారి కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు, కేసీఆర్ గారి కోసం పోరాటం చేసేవాళ్ళు పార్టీలో గాని బయట గాని అనేక మంది ఉన్నారు. అది కవిత గారు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు ఈ వయసులో ఆయన ఇబ్బంది పడుతుంటే, ఆయన కష్టకాలంలో ఉంటే ఆయన మీద సిబిఐ చేస్తే నువ్వు అగ్గికి ఆజ్యం పోసినట్టు నువ్వు చేసిన పని ఏంటి? తను చేసిన తప్పును మిగతా వాళ్ళు ఎవరు చేయలేదని తను అనుకోవటం నిజంగా చాలా శోచనీయం, పొరపాటు. ఎస్, మీతో మరొక విషయం మాట్లాడాలి. కేసీఆర్ గారు కష్టకాలం అంటున్నారు. అసలు కేసీఆర్ ఈజ్ ఎ ఫైటర్, ఈజ్ ఎ వారియర్. అలాగే మీ పార్టీలో కూడా స్థిరమైనటువంటి నిర్ణయాలతో ఇవాళ ప్రభుత్వం మీద ఒక యుద్ధమే చేస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని కష్టకాలంగా భావించాలా, యుద్ధానికి సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితిగా భావించాలా? రెండు విషయాలండి, రెండు ఉన్నాయి. మీరు అన్నట్టు ఇవాళ కేసీఆర్ గారు ఓడిపోయిన 10 ఏళ్ళు రాష్ట్రాన్ని సాధించి పెట్టిన నాయకుడు, అవకాశం వస్తే 10 ఏళ్ళు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వాడు. ఓడిపోయిన కొద్ది రోజుల్లో ఆయనకు యాక్సిడెంట్ కావటం, ఆయన బెడ్ మీద ఉన్నప్పుడే మరి కవిత గారికి కేసు రావడం, ఒక కన్నబిడ్డ జైల్లో ఉంటే ఒక తండ్రి పడాల్సిన బాధ, ఆవేదన, ఆయన ఎంత కుమిలిపోయారో మేము దగ్గరుండి చూసాం. ఒకవైపు కవిత గారి కేసు, రెండో వైపు ఈ కార్ రేస్ మీద కేటీఆర్ గారి మీద పెట్టిన కేసులు, ఇంకోవైపు టెలిఫోన్ ట్యాపింగ్ గురించి, ఒకవైపు కాళేశ్వరం గురించి. ఈ క్రమంలో ఇంత పెద్ద పార్టీ ఇన్ని లక్షల మంది నమ్ముకున్న కార్యకర్తల్ని కాపాడుకునే క్రమం, అలాగే వారి వయసు 70 సంవత్సరాలు దాటింది కాబట్టి ఒక రకంగా వారి కష్టకాలమే. ఆ కష్టంలోనూ కూడా పార్టీని నిలబెట్టాలి, నమ్ముకున్న వాళ్ళందరినీ ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగియాలి. అలాగే నమ్ముకున్న ప్రజలు కేసీఆర్ గారిని ఒక్కసారి మరి ఓడించి మనం తప్పు చేశాము, ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలకు గ్యారంటీ లేదు, ఎప్పుడు ఇస్తారో ఒక అవకాశాల కోసం కేసీఆర్ గారు వాళ్ళ అవసరాల కోసం ఇస్తే ఆయన ఓట్ల కోసం ఇచ్చే పరిస్థితి నుంచి మళ్ళీ కేసీఆర్ గారి వైపు రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్న క్రమంలో ఒకవైపు మేము ఈ ప్రభుత్వం మీద యుద్ధాన్ని ప్రకటిస్తూ ఎక్కడికక్కడ కార్యకర్తలు ఒంటికాల మీద పోరాటం చేస్తున్న క్రమంలో మరి తను ఇలా మాట్లాడటం అయితే దుర్మార్గమే కదండి. ఒకవైపు మేము కష్టకాలంలో ఉన్నాం, నాయకుడు కష్టాల్లో ఉన్నాడు, కార్యకర్తలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పెట్టే ఇబ్బందులు, కేసులు, చిన్న పోస్ట్ పెడితే కేసులు పెడుతున్నారు, ఎవరెవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు. కాబట్టి ఒక రకంగా కష్టకాలం. ఆయన వయసు రీత్యా ఆయన సొంత బిడ్డగా ఆయనకి ఎంత మానసిక వేదన ఉంటుంది, పార్టీని కాపాడుకోవడానికి ఆయన ఎంత తపన పడి ఉంటాడు అనేది, పడుతుండొచ్చు అనేది ఆమె గమనించాల్సింది ఉండే. కేసీఆర్ గారి ఇవాళ హరీష్ రావు గారి గురించి మాట్లాడినా, సంతోష్ రావు గారి గురించి మాట్లాడినా, కేటీఆర్ గురించి మాట్లాడినా, లేదా సత్యవతి రాథోడ్ గురించి మాట్లాడినా అది పార్టీకి నష్టమే కదా. ఒక పార్టీ నాయకుడు తప్పు చేసిందంటే దాన్ని పార్టీకి నష్టం జరిగే విధంగానే చర్యగానే మనం తీసుకోవాలి. కేసీఆర్ గారి వెంట ఉండి కేసీఆర్ కుడి భుజం లాగా ఉన్న హరీష్ రావు గారు కేసీఆర్ కు 24 గంటలు కంటికి రెప్పలా కాపాడే సంతోష్ రావే తప్పులు చేస్తున్నారు, అవినీతి ఆనకొండలు అని తను మాట్లాడింది అని అంటే ప్రజలు ఏమనుకుంటారు? మరి కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు తను ఎండార్స్ చేసినట్టుగా మరి అనుకోవాల్సి వస్తుంది కదా. కాబట్టి తను ఎవరి పక్షాన ఉండి మాట్లాడుతుంది, ఎందుకోసం మాట్లాడుతుంది, తన భుజాల మీద ఎవరు తుపాకి పెట్టి కాలుస్తున్నారు అనేది తను గమనించకుండా మరి మాట్లాడటం నిజంగా చాలా బాధాకరం కదా. అందుకనే నేను కష్టకాలంలో ఉన్నాం, తప్పకుండా కష్టకాలంలో ఉన్నాం, ఈ కష్టాల నుంచి గట్టెక్కుతాం. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, అదొక భాగం. కానీ ఈ లోపు జరిగే నష్టాలను మాకు ప్రతి అడుగు ఆచితూచేయాల్సిన అవసరం, ప్రతి నిర్ణయం ఆచితూచి తీసుకోవాల్సిన సమయం. అలాంటప్పుడు తను అలా మాట్లాడటం మరి నిజంగా శోచనీయం కదా. ఎస్ చెల్లెమ్మ, మిమ్మల్ని మరొక విషయం ప్రశ్నించాలి ఇక్కడ.
హరీష్ రావు గురించి నేను ఇక్కడ చర్చ పెట్టలేను. బికాజ్ ఉద్యమం నుంచి ప్రారంభం నుంచి కేసీఆర్ కి రైట్ హ్యాండ్ గా ఉండి ఉద్యమం నుంచి అధికారంలోకి వచ్చేంత వరకు అడుగడుగున ఆయన తోడుగా నిలబడ్డాడు, బాధ్యత నిర్వహించాడు, ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించాడు. నౌ ఐ డోంట్ లైక్ టు మేక్ ఎనీ డిబేట్ ఆన్ హరీష్ రావు. ఇక సంతోష్ విషయానికి వద్దామమ్మా. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది సంతోష్ రావు? రాజ్యసభగా ఆయన ఎప్పుడైనా ఏదైనా తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను అలాగే ఇబ్బందులను ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడిన సందర్భం మీరు చూసారా? ఆయన ఒక రకంగా చెప్పాలి అని అంటే కేసీఆర్ గారు కడుపున పుట్టిన కేటీఆర్ గారు గాని కవిత గారు గాని వాళ్ళ దారులు వేరు. కేటీఆర్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా, మంత్రిగా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఎమ్మెల్యేగా దేశమంతా, ప్రపంచమంతా, రాష్ట్రమంతా కూడా పర్యటిస్తూ పార్టీని కేసీఆర్ తర్వాత కేసీఆర్ గా వారు కొనసాగిస్తున్నారు. అలాగే కవిత గారు మనం చూస్తున్నాం, తన పెళ్ళైపోయిన తర్వాత తను చిన్న బాబుని ఎత్తుకొని నేను 20 ఏళ్ల క్రితం ఇవాళ పార్టీలోకి వచ్చాను, ఉద్యమంలోకి వచ్చాను అంటే ఈ కాలంలో ఒక నాయకుడికి ఒక నమ్మకమైన ఒక బిడ్డ అంటే సొంత మరదలి కొడుకు తను రాజ్యసభ ఇస్తే ఆయన ఢిల్లీలో పోయి పర్ఫామ్ చేయాలనో లేకపోతే ఇక్కడ ఉండే సమస్యలని ఆయన కష్టాన్ని ఆయన నిజాయితీని చూసి కేసీఆర్ గారు ఆయనకు అవకాశం ఇచ్చిండు. కానీ ఆయన పదవికి తీసుకొచ్చే పేరు అంటే ఆయన కేసీఆర్ సేవ చేయటమే అతి ముఖ్యమైనదని ఆయన భావించాడు. కాబట్టి ఆయన ఆ పదవికి న్యాయం చేయడం కంటే ఆ పదవి ఇచ్చిన కేసీఆర్ గారికి ఈ రాష్ట్రాన్ని కాపాడి మరి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడికే ఎక్కువ సమయాన్ని ఇచ్చిండు. కాబట్టి ఆయన మీరు అన్నట్టు పార్లమెంట్ లో పర్ఫామ్ చేయటం కానీ పార్లమెంట్ లో అనేక సమస్యల మీద కొట్లాడే ప్రయత్నం చేయలేదు అని నేను భావిస్తా ఉన్నా. వెరీ గుడ్. ఆయన పర్ఫార్మెన్స్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరే మా అందరినీ సంతృప్తి, మాకు ఏ సమాచారం అయినా ఎప్పటికప్పుడు అందిస్తూ కేసీఆర్ గారి దగ్గర పని చేయడం అంటే అది కత్తి మీద సాము లాంటిది. నిజంగా అనేక సమస్యలు, అనేక కోణాల నుంచి అనేక రకాల వ్యక్తులు వస్తుంటారు. ప్రతి ఒక్కరి ఇంట్రెస్ట్ వాళ్ళు కాపాడుకునే విధంగా, ప్రతి ఒక్కరి గౌరవం కాపాడే విధంగా అదే సేమ్ వాళ్ళ సమస్యల్ని కేసీఆర్ గారికి చేరవేయడంలో ఒక నాయకులకు, ఆ రోజు అధికారులకు కేసీఆర్ గారికి ఒక వారధిగా పనిచేశారు సంతోష్ రావు గారు. మరి ఆయనను ఆ విధంగా తను దూషించడం అనేది నిజంగా చాలా మా అందరినీ బాధించిన అంశం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎస్, ఎక్సలెంట్. మీ స్పోర్టివ్నెస్ ని, మీ నిజాయితీని అభినందించలేకుండా ఉంటున్నా. నిజానికి ఒక పార్టీలో మరొకరి గురించి మాట్లాడడానికి ఎవరు సాహసించరు. దట్టు ఈ టైంలో పైగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగినటువంటి తత్వం ఉన్నటువంటి ఒక చెల్లెమ్మగా మిమ్మల్ని మేము గౌరవించగలం. కారణం మీరు చేసినటువంటి పోరాటం. ఆదివాసీల గురించి కానీ మీ ప్రాంతాన్ని గురించి కానీ ఎప్పుడు నిలబడినటువంటి వ్యక్తిత్వం రాజకీయాల్లో ఉండాలని మేము భావిస్తాం, గౌరవిస్తాం. అలాగే మాట్లాడబోయే ముందు ఒక ప్రధాన నాయకుడు, రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ని కూడా మనము విమర్శ చేయబోయే ముందు ఆలోచించి చేయాలంట. ఆ బాధ్యత జర్నలిజంలో ముఖ్యంగా మాకు ఉండాలంట. అలాగే సంతోష్ రావు లాంటి వాళ్ళ వల్ల కేసీఆర్ యొక్క పరువు కొంత తగ్గే ప్రమాదం ఉందనే కవిత మాట్లాడింది. మరి అందులో తప్పేంటి? నేను కవిత గారిని, సంతోష్ రావు గారు కేసీఆర్ గారి దగ్గర మేము టిఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శిగా నేను వారితో కలిసి పనిచేశాను. మంత్రిగా ఉన్నప్పుడు, లేకుంటే పార్టీలో వివిధ 10 ఇవాళ 12-13 ఏళ్లుగా నేను గమనిస్తున్నాను. కానీ కవిత గారు తోబుట్టు, సొంత అక్క, తన ప్రతి సంవత్సరం రాఖీ కట్టేది. నిజంగా సంతోష్ రావు గారు తప్పులు చేసినా, సంతోష్ రావు గారి వల్ల తనకి ఇబ్బంది కలిగినా, ఎంతైనా తను కన్నబిడ్డ, అందులో ఆడపిల్ల, కేసీఆర్ గారి మానస పుత్రిక తను. కేసీఆర్ గారు అత్యంత అభిమానించే, అంటే తండ్రికి ఎట్లుంటది అంటే మగపిల్లల కంటే ఆడపిల్లల రక్షణ పట్ల గాని వాళ్ళ అన్ని విషయాల్లో ఎక్కువ బాధ్యతగా ఉంటది. ఎక్కువ అపేక్ష ఉంటుంది, ప్రేమ ఉంటుంది, బంధం ఉంటుంది. తనకు చెప్పుకునే స్వేచ్ఛ కూడా ఉండే. 10 ఏళ్ళు పోరాటంలో
10 ఏళ్లు చూసింది, ప్రభుత్వంలో 10 ఏళ్లు చూసింది. అప్పుడు రాని సంతోష్ రావు గారి మీద అనుమానం, లేకపోతే ఆయన తప్పుడు మనిషి అనే విషయాన్ని కవిత గారు ఈ రోజు ఎందుకు చెప్తున్నారనే విషయాన్ని చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. పక్కనే ఉండే తల్లికో తండ్రికో మరి ఈ రోజులు సంతోష్ గురించి ఎందుకు చెప్పలేకపోయింది? ఇవాళ ఇంట్లో మాట్లాడుకోవాల్సిన అనేక అంశాలు, ఇవాళ ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డల్లో తేడా ఉంటే ఎప్పటికప్పుడు సరి చేసుకొని ముందుకు పోతాం. మాకేదైనా ఎవరి ద్వారా, మా పార్టీలో మా జిల్లాలో ఎవరి నాయకుల ద్వారా మాకు ఇబ్బంది కలిగితే నేను కూడా ఆడపిల్లగా ఉన్నాను, అనేక మీరు ఇందాక అన్నట్టు సమస్యల మీద పోరాటం చేసే క్రమంలో వచ్చిన ఇబ్బందులు ఎప్పటికప్పుడు మేము కేసీఆర్ గారికి చెప్పుకునే క్రమంలో కేసీఆర్ గారికి కవిత గారు దూరం కాదు కదా, తను చెప్పొచ్చు కదా. ఆ రోజు చెప్పని విషయాలు ఇవాళ చెప్పింది అని అంటే తనకు అన్ని మంచి జరిగితే మంచోళ్ళు, లేకపోతే ఇది కరెక్ట్ కాదు అని చెప్పేది చెడ్డోళ్ళు అని తను మాట్లాడటం సరైనది కాదు. అలాగే అన్న మీరు ఇందాక చెప్పారు, నిజంగా నేను ఒక గిరిజన బిడ్డను. కేసీఆర్ గారు ఎంత ఆడపిల్లల్ని గౌరవిస్తాడు, ఏ విధంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ని గుర్తిస్తాడు, ఆయన ఏ విధంగా గమనిస్తాడు అనే దానికి నేను ఒక పెద్ద ఉదాహరణ. నేను ఆశించింది, నేను అడగంది ఒక సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగి వచ్చింది. నేను ఎక్కువ చదువుకోలేదు, నాకే రాజకీయ నేపథ్యం లేదు, రాజకీయాల్లో నా కుటుంబ సభ్యులు లేరు, ఆర్థికంగా నా అంతంత మాత్రంగా ఉన్న నన్ను తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసి మంత్రి చేసి నాకు ఇంత రాష్ట్రంలో ఒక గౌరవం గుర్తింపు వచ్చే విధంగా చేసిండు. నాలాంటి వాళ్ళు ఆయనకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని, ఈ జన్మంతా ఆయనతో ఉండాలని అనుకున్నప్పుడు కవిత గారికి ఏదైనా మనసు నొప్పించి ఒక చిన్న పని జరిగినా, ఒక సంఘటన జరిగినా దాన్ని మనసులో పెట్టుకోవాలి. కానీ తనకు జన్మనిచ్చి నా పెళ్లికి మా నాన్న ఎంత కష్టపడ్డాడో ఇబ్బంది పడ్డాడో నేనే స్వయంగా చూశాను అని కవిత గారు చెప్తారు, నిన్న కూడా చెప్పారు. మరి అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళు ఉన్న కవిత గారి పరిస్థితి మనం చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక తను ఒకసారి ఎంపీ అయ్యారు, ఓడిపోతే ఎమ్మటే ఎమ్మెల్సీ అయ్యారు, ఆ టర్మ్ కాగానే ఇంకోసారి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇవాళ కేసీఆర్ గారు తను ఉన్న చెట్టును తను నరుక్కోవాలని చూసుకునే కవిత గారిని నిజంగా తను చూస్తే నాకు జాలి అనిపిస్తుంది. ఇన్ని అవకాశాలు ఉండి దాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళకి చెప్పలేకపోయింది, లేదా చిన్న ఇబ్బంది కలిగితే దాన్ని డైజెస్ట్ చేసుకోలేక, దాన్ని జీర్ణించుకోలేక, మరి ఇవాళ కుటుంబ పరువుని ఒక రకంగా అన్నదమ్ముల బావల పరువుని కూడా ఇంత పార్టీలో కష్టపడి ఇవాళ కేసీఆర్ గారి కుటుంబం అంటే రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది, ఇవాళ కేసీఆర్ గారు అంటే తెలంగాణ. మరి ఇలాంటి నాయకుడి కుటుంబాన్ని ఒక రకంగా బజారున పడేసేటట్టు తను మాట్లాడటం ఇది ఏ మేరకు సమంజసం? కవిత గారి చర్యలు ఈ రాష్ట్రంలో ఉండే అన్నా చెల్లెళ్ళ అనుబంధం, లేకపోతే తమ్ముళ్ళ అనుబంధాన్ని, లేకుంటే బావ మరదళ్ళ అనుబంధాన్ని శంకించే విధంగా అనుమానపడే విధంగా సమాజం. ఎందుకంటే వాళ్ళని చూసి చాలా మంది కేసీఆర్ గారి వాళ్ళ ఈ వయసులో కూడా వాళ్ళ అక్కల రాఖీ కట్టించుకుంటారు, వాళ్ళ కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు. అంత మంచి కుటుంబంలో పుట్టిన తాను అదే ఒరవడిని కొనసాగిస్తుంది అనుకున్నాం. కానీ యు ఆర్ ద రైట్ పర్సన్. ఐ థింక్ నేను అడిగే ప్రశ్నకు సమాధానం మీరే చెప్పగలరు. కేసీఆర్ గాని, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న కేటీఆర్ గాని ఏదైనా పార్టీలో కొన్ని వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అది గమనించినప్పుడు మీలాంటి వాళ్ళు వెళ్ళి చెబితే వినే పరిస్థితి ఉంటుందా? జనానికి తెలియాలి, అందుకు అడుగుతున్నాం నాకంటే ముందు. తప్పకుండా ఫస్ట్ వారు ఆడపిల్లల్ని చాలా ప్రొటెక్టివ్ గా, చాలా బాధ్యతగా చూస్తారు. వారు ఇచ్చే ప్రియారిటీ నాయకులుగా మాకే కాదు, ఈ రాష్ట్రంలో మహిళలకి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంత గొప్ప ఊరడింపు జరిగింది. ఒక ఒంటరి మహిళ పెన్షన్ లాంటి, ఒక షీ టీమ్ లాంటివి. అంటే మాతో మాట్లాడిన ప్రతిసారి ఇవాళ ఒక పెద్ద మనిషి, ఒక అవ్వ దగ్గర 2000 రూపాయలు ఉంటే తనకెంత ఆత్మగౌరవం ఉంటుంది. ఒక మనవరాలు వచ్చి తనల్ని అమ్మా నాకు 50 రూపాయలు 100 రూపాయలు అని అడుక్కుంటే తన కొడుకులు ఇయ్యలేని పరిస్థితిలో, కుటుంబం నుంచి రాని పరిస్థితి నేను ఒక పెద్ద కొడుకు ఇస్తే తను ఎంత సంతోషిస్తుంది అని ఆలోచించే కేసీఆర్ గారు ఒక ఒంటరి మహిళకు ఈ రాష్ట్రంలో గౌరవం ఉండదు, గుర్తింపు ఉండదు. మరి ఒక భర్త చనిపోయి విడోగా ఉంటే అంతో ఇంతో గౌరవం ఉంటుంది, సానుభూతి ఉంటుంది.
ఇలాంటి వాళ్ళని ఎవరు గౌరవించరు. మరి ఇలాంటి వాళ్ళని కూడా మనం ఆదుకోవాలని ఆలోచించిన వాడు. లేదా ఇవాళ దేశంలో ఎక్కడి లేని విధంగా ఈ హైదరాబాద్ లో ఉండే ఆడపిల్లలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆడపిల్లలు ఒక తన తల్లిదండ్రులతో ఉంటే ఎంత రక్షణ ఉంటుందో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా వాళ్ళకి అంతే గొప్ప రక్షణ కల్పించడానికి ఆయన షీ టీమ్స్ కావచ్చు, భరోసా కావచ్చు, ఇలా అనేక కార్యక్రమాల ద్వారా వాళ్ళకి రక్షణ ఇచ్చిన నాయకుడు. రాష్ట్రంలో ఉన్న మేము కొద్ది మంది ఏళ్ళ లెక్క పెట్టవచ్చు. మాకేదైనా ఇబ్బంది ఉంది అని అంటే అసలు ఆ ఇబ్బంది రాకుండానే ఆయన చూస్తాడు. మా వల్ల ఎవరి వల్ల మాకు ఇబ్బంది ఉందంటే ఆయన ముందే ప్రొటెక్ట్ చేస్తాడు. అంత గొప్ప మనసు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. 2022 సెప్టెంబర్ 17న హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బంజారా భవన్, ఆదివాసీ భవన్ ఇనాగ్రేషన్ పెట్టిన రోజు, ఆ రోజు తెలంగాణ అంటే విలీన దినోత్సవం చేసుకున్నాం. ప్రతి జిల్లాలో మనం జెండా ఎగరేసే కార్యక్రమం ఉండే. ఇక్కడ నాకు ప్రోగ్రామ్ ఉండే. నేను చెప్పాను, సార్ నేను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అక్కడికి పోలేను, మహబూబాద్ నుంచి నేను ఇక్కడ వచ్చి కార్యక్రమం చేయలేను, కాబట్టి మీరు ఎవరినైనా డిజిగ్నేట్ చేయండి, అక్కడ వారు చేస్తారు, నేను ఇక్కడే ఉంటాను. అంటే నువ్వు ఆడపిల్లవు, ఒక నీ జిల్లాలో నీకు జెండా ఎత్తే అవకాశం వస్తే దాన్ని వదులుకోకూడదు. నేను చాపర్, నా పేరు మీద చాపర్ బుక్ చేసి నీకు పంపిస్తాను, నువ్వు పోయి హెలికాప్టర్ లో పోయి జెండా ఎగరేసి వచ్చి కార్యక్రమం చేయి, అంతే తప్ప నీ అవకాశాన్ని నువ్వు వదులుకోవద్దు, ఎవరికి ఇవ్వద్దు అని చెప్పారు. సరే అనుకున్నాం. మళ్ళీ నాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు రేపు మప్పులుగా ఉంటాయి అంటున్నారు సత్యవతి గారు. ఈ రోజే వెళ్ళిపోయి తీసుకొని పెట్టుకొని అక్కడ ప్రోగ్రామ్ చూసుకొని వచ్చేయమని ముందు రోజు పిలిపించి అప్పటికప్పుడు మాట్లాడి సిఎస్ గారితో మాట్లాడించి ఆ చాపర్ని తెప్పించి, అంటే ఒక ఏదో పదవి ఇచ్చాం, ఆమె పని ఆమె చేసుకుంటదని కాదు, కానీ నా కష్టాన్ని కూడా ఆయన గొప్పగా అంత మనసు పెట్టి ఒక తండ్రి మనసుతో ఆలోచించిండు అని అంటే కవిత గారి గురించి ఎందుకు ఆలోచించి ఉండరు అని మనం అనుకుంటాం. ఆమె కష్టం వస్తుంది అని అంటే ఆయన గుర్తించలేనంత ఇది కాదు కదా. ఈ రాష్ట్ర ప్రజల అవసరాలు తెలుసుకొని రాష్ట్ర ప్రజల కష్టాలు తీర్చిన వాడు. సొంత బిడ్డ కష్టం ఉంటే ఆయన కష్టపెట్టే వాళ్లను ఉపేక్షిస్తాడా, బిడ్డను వదిలేసుకుంటాడా? ఇవాళ ఆయన ఈ నిర్ణయం తీసుకున్న ఆయన మనసు ఎంత క్షోభకు గురి అయి ఉంటది. కాబట్టి కవిత గారు మాట్లాడే ఏ మాటలకు నాకు కరెక్ట్ మీనింగ్ ఉంది అని నేను అనుకోవట్లేదు. దయచేసి మరొక విషయం, కవిత 2 విషయాలలో దొరికిపోయిందేమో అనిపిస్తోంది. మీరు ప్రస్తావించింది పెళ్ళెప్పుడు, కవిత పెళ్ళెప్పుడు తండ్రి ఎంత కష్టపడ్డాడో అన్నటువంటి విషయం ఇవాళ కంపేర్ చేస్తే మరి ఇవాళ కవిత యొక్క పరిస్థితి ఏంటి ఆర్థికంగా అన్నది ఆలోచించాల్సిన పరిస్థితి ఆమె మాటల ద్వారానే మనకు అందజేస్తుంది. ఇక రెండో విషయానికి వస్తే, నా తండ్రి చెప్పినటువంటి మాట, ఒక ప్రోటోకాల్ ఉండాలి బిడ్డ నీకు, అందుకే నిన్ను ఎమ్మెల్సీని చేస్తాను అని నా తండ్రి నన్ను రాజకీయాల్లో గౌరవమైనటువంటి స్థానంలో పెట్టాడు అని. మరి అంత గౌరవనీయమైనటువంటి స్థానం బిడ్డగానే కాదు ఉద్యమ నాయకురాలుగా ఇచ్చినప్పుడు ఇది తొందరపాటుగా భావించాలా? అలాగే మీరన్నట్టుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో మహిళలు కానీ లేదా పార్టీ సభ్యులు కానీ నాయకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే కేసీఆర్ ఆర్ కేటీఆర్ వాళ్ళు వింటారు అన్నటువంటి నమ్మకం, మీ మాటను 100% తెలంగాణ సమాజం నమ్ముతుంది. కాబట్టి నేను అదే విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఈ మా ప్రయత్నం ఎందుకు చేయలేకపోయారు అని అంటే అఫ్ కోర్స్ మరి చేస్తే వినలేదేమో అని భావించవచ్చా మనం? అవును అవును 100%, 100% తను అంటే వినే ఇది కాదు. కేసీఆర్ గారు ఎవరిని పురమాయించకుండానే ఆ కుటుంబంతో అనుబంధం ఉన్నవాళ్ళు, తనతో చనువుగా, తనకంటే చాలా వయసులో అనుభవంలో పెద్దవాళ్ళు తనని మాట్లాడే ప్రయత్నం చేశారు, కానీ తను వినలేదు. అంటే తను ఒక మెట్టు దిగితే 10 మెట్లు కిందికి దిగి తనల్ని మాట్లాడాలని ప్రయత్నం చేస్తారు. అంతేగాని మరి తన గురించి తెలిసి, తన మానసిక స్థితి తెలిసిన తర్వాతనే కేసీఆర్ గారు ఆ ప్రయత్నాన్ని విరమించుకొని నిర్ణయం తీసుకున్నారు అని అర్థం చేసుకుంటే బాగుంటదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరొక విషయం కూడా అమ్మా, ఇవాళ ఉన్నటువంటి ప్రధాన సమస్య కవిత మాట్లాడినటువంటి మాటల్లో హరీష్ రావు అండ్ సంతోష్ రావు. హరీష్ రావు గారిని పక్కన పెడదాం. సంతోష్ రావు వల్ల ఈ రాష్ట్రానికి ఏదైనా పెద్ద సమస్య, అలాగే పార్టీ కూడా పెద్ద సంక్షోభం వైపు తీసుకెళ్లగలిగినటువంటి నాయకుడా? అంత ప్రభావం చూపించగలడా?
సందేహాస్పదం కదా. సంతోష్రావు అంత పవర్ఫుల్ లీడర్ మీ పార్టీలో? మీరు ఇందాక మీరే చెప్పారు ఆయనకు రాజ్యసభ ఇస్తే పార్లమెంట్ పోయి పర్ఫెక్ట్ గా పర్ఫామ్ చేసిందని మీరు నమ్ముతున్నారా అని అన్నారు. నేనే అదే చెప్పాను, నమ్మలే, పర్ఫామ్ చేయలేదు అని. కారణం ఏంటి అని అంటే వాటన్నిటికంటే ఆయనకు కేసీఆర్ గారి పక్క నుండి కేసీఆర్ గారికి సేవ చేయడమే ఆయన ముఖ్యమని భావిస్తాడు. ఆయన ఆయన జాబ్ షాట్, ఆయన డ్యూటీ టైమింగ్స్ చూస్తే అంత చిన్న వయసులో ఆయనకు అంత ఓపిక సహనం మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. కాబట్టి సంతోష్ రావు గారు పార్టీకి నష్టం చేసే ఇది గాని ఆయన నేరుగా ఎవరితో మాట్లాడే ఇది కూడా ఉండదు. కారణం లేకుండా కేసీఆర్ గారు పురమాయించకుండా మాలాంటి వాళ్ళతో కూడా ఆయన మాట్లాడరు. కాబట్టి దానికి అవకాశం లేదు. మరి కవిత గారు నిజంగా వారిని ఎందుకు అంత తీవ్రంగా విమర్శించిందో మాకు అర్థం కావట్లేదు. నాకేమనిపిస్తుందంటే చెల్లెమ్మ ఒక్క మాట, కుటుంబ సభ్యులనే టార్గెట్ చేసింది కానీ ఏ మాజీ మంత్రులను తను టచ్ చేయలా. కారణం ఏంటంటారు? అంటే ఇప్పుడు మాజీ మంత్రులు కేసీఆర్ గారి పాలన 10 ఏళ్లు ఈ రాష్ట్ర ప్రజలకు ఒక స్వర్ణయుగం అని చెప్పొచ్చు. మేము ఎంత కేసీఆర్ గారి మాట జావ దాటకుండా ఎంత ఆయన కనుసన్నల్లో ఆయన కను సైగలతో మేము పనిచేసామనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఆ రోజు కూడా జగదీష్ రెడ్డి గారిని తనేదో వ్యక్తిగత విమర్శ చేసింది కానీ వారి మీద ఎక్కడ చిన్న అవినీతి మాట్లాడలేకపోయింది. వాళ్ళిద్దరు కొద్దిగా వ్యక్తిగతంగా మాట్లాడుకున్న పరిస్థితి వచ్చింది కాబట్టి మాట్లాడింది. బట్ ఇవాళ జగదీష్ రెడ్డి గురించి మాట్లాడాల, విచిత్రం, ఇద్దరిని టార్గెట్ చేసింది. అయితే అన్న నేనేమంటాను అంటే కేసీఆర్ కవిత గారిని ఇప్పుడు నాతో పాటు ఎమ్మెల్సీగా పనిచేశారు, తను ఎంపీగా పనిచేశారు, నేను మంత్రిగా ఉన్నప్పుడు మేము కలిసి పనిచేశాం. నాకు తెలియని కొన్ని సమస్యలు ఏదైనా మంచి చేస్తే ఎట్లుంటది, తను ఉద్యమ కాలంలో ఏదైనా గుర్తించింది ఉంటే చెప్పమని చెప్పి నేను మాట్లాడేదాన్ని, ఏదైనా సజెషన్ ఉంటే తను నాకు చెప్పేవారు. మేమంతా ఒక తల్లి బిడ్డల్లాగా అందరం పెరిగాం. అయితే దానితో పాటు మా నాయకుడి బిడ్డగా మేము అత్యంత గౌరవించే వ్యక్తులు ఆమె కూడా ఉంటారు కదా. ఎవరు తనల్ని పల్చన చేయటానికో తనల్ని చిన్న చూపు చూసి ఉండం. అందరం కూడా గొప్పగా ఈ రోజు కూడా ఇవాళ పార్టీ సస్పెండ్ చేసి ఉండొచ్చు, పార్టీలో ఆమె తను రాజీనామా చేసి ఉండొచ్చు, కానీ మా మనసుకు మా పార్టీకి నష్టం జరిగింది తన వల్ల అనే కొంత బాధ ఉన్నా ఆమె మీద ఉన్న గౌరవం గాని మా అభిప్రాయాలు గాని మారవు కదా. కాబట్టి ఎవరు తనల్ని తక్కువ చేసి ఉండరు, తక్కువ చేసి చూడరు, తనల్ని ఎవరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేయరు. తను కూడా అలాంటి పని చేసి ఉంటదని నేను అనుకోను. కాబట్టి తను ఎవరి మీద విమర్శించి ఉండదు. అంటే ఒక ఉద్దేశపూర్వకంగానే, అంటే హరీష్ రావు గారు గతంలో ఒక రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు లేకపోతే కొంత మందికి కొన్ని అనుమానాలు ఉండే. హరీష్ రావు గారి నిర్ణయం ఏ విధంగా ఉంటది, కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన తర్వాత కేటీఆర్ గారి కంటే ముందు నుంచి హరీష్ రావు గారు ఉద్యమంలో ఉన్నారు, కేసీఆర్ వెన్నంటే ఉన్నారు, కేసీఆర్ కుడి భుజం లాగా ఉన్నారు, ఏదైనా ఒక బాధ్యత ఇస్తే దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు అని చెప్పి ఉన్న క్రమంలో రేపు కేటీఆర్ గారికి కేసీఆర్ గారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే హరీష్ రావు గారి ఆలోచనలు ఎట్లుంటాయి, వారి నిర్ణయం ఎట్లుంటది అని కొందరికి అనుమానాలు ఉండే. దాన్ని నివృత్తి చేయటానికి లేకపోతే ఇలాంటి అనుమానాలకు ఎక్కడ తవ ఉండకూడదు, ఈ పార్టీని తిరిగి నిలబెట్టాలి, కేసీఆర్ ని నిలబెట్టాలి, కేసీఆర్ ని తిరిగి ముఖ్యమంత్రి చేయటమే ఏకైక ఏజెండాగా హరీష్ రావు గారు మరి అక్కడక్కడ వచ్చిన దీన్ని చూసుకొని ఆయన ఒక రోజు పూర్తిగా స్పందించి నేను కేసీఆర్ గారి కోసం ఏ విధంగా పాటు పడుతున్నానో రేపు కేటీఆర్ గారికి బాధ్యతలు ఇస్తే అదే స్థాయిలో కేటీఆర్ గారి కోసం కూడా నేను కష్టపడతాను, పాటు పడతాను, ఆయనకు నమ్మున బంటులాగా పనిచేస్తాను, నాకు పార్టీ ముఖ్యం, కేసీఆర్ ముఖ్యం తప్ప నాకు పదవులో లేకపోతే ఇంకోటి కాదు అని చాలా గొప్పగా మాట్లాడిండు. అయితే అప్పటి వరకు నేను అనుకుంటా కవిత గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఏదో గొడవలు పడి ఏదైనా అటు ఇటుగా అయితే నాకు ఒక అవకాశం వస్తుందేమో,
మరి నేను అప్పుడు ఇదైతానేమో అని అనుకోనుంది అని నేను అనుకుంటున్నా. ఆమె నేచర్ తెలిసిన మనిషిగా అది జరగదు. హరీష్ రావు గారు అంత పెద్ద మనిషే కేటీఆర్ గారిని మరి భుజాల మీద ఎక్కించుకొని పోతాను అని మాట్లాడిన తర్వాత మరి కేసీఆర్ గారు కాకుండా కేటీఆర్ తప్ప నాకు ఇక్కడ స్థానం లేదు అని తను భావించి ఉంటది. అందుకనే హరీష్ రావు గారి మీదనే ఇవాళ మీరు నమ్మొద్దు అని 10 సార్లు మాట్లాడింది అని అంటే తనకు అది ఇష్టం లేనట్టు నేను భావిస్తా ఉన్నాను. తనకు ఆ నచ్చని అంశంగా, తనకు నచ్చిన నిర్ణయం లాగా లేదు అది అని మరి కార్యకర్తలు నాయకులందరూ కూడా భావిస్తా ఉన్నారు. నాకు కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. చివరిగా ఒక ప్రశ్నమ్మా. తీన్మార్ మల్లన్న అన్నటువంటి ఒక ఎమ్మెల్సీ కవితను చాలా దుర్భాషలాడాడు. కానీ మీ పార్టీ నుంచి ఎటువంటి ప్రతిఘటన లేదు, ప్రతిస్పందన కూడా లేదు అన్నది ఒక వాదన వినిపిస్తుంది. దాన్ని ఎలా తీసుకుందాం? తను ఆ రోజు ఆరోపణ చేసింది అంటే తెలంగాణ వ్యాప్తంగా మనకు కొన్ని సామెతలు, కొన్ని వాడుక పదాలు అట్లా కొన్ని ఉంటాయి. ఆయన అంటే కొంతమంది ఈ బీసీ కార్డ్ ని పెట్టుకొని మేమే దానికి నాయకత్వం వహించాలని పనిచేస్తున్న వాళ్ళలో తీన్మార్ మల్లన్న గారు కూడా ఒకరు. ఎందుకంటే ఆయన బీసీ బిడ్డ కాబట్టి అప్పుడే ఎమ్మెల్సీ అయిండు. అలాగే ఇంకోవైపు సొంత పార్టీనే కొంత డిఫర్ చేసి ఆయన నిర్ణయాలు ఆయన సొంతంగా చెప్పుకుంటూ ఒక నాయకుడిగా ఎదగాలనే క్రమంలో మళ్ళీ కవిత గారు లాంటి వాళ్ళు మా నినాదాన్ని ఎత్తుకొని మాట్లాడటం ఏంటి, మీకు మాకేంటి, ఇది మీరు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడని అంశాన్ని వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ దీన్ని ఒక లేవనెత్తడం అని చెప్పి అది ఒక వాడుక సామెత అది ఆయన దాన్ని మాట్లాడారు. అంటే ఒక ఆయన మాట్లాడడం చాలా తప్పు. ఒక ఆడపిల్ల ఎదురుగా ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు అనేది చూడకుండా జనరల్ గా మాట్లాడే మాట ఆయన మాట్లాడాడు. ఆయన మాటల్ని మేము ఆ రోజు తీవ్రంగా ఖండించాం. కవిత గారు పక్షాన మేము మాట్లాడాం. అలాగే మీరు ఇందాక అన్నట్టు తను ఈడీ అరెస్ట్ చేసి తీసుకెళ్తే తను ఈడీ కోర్టులో ఉన్న రోజులు మేము ఢిల్లీలో ఉన్నాం. తను తిహార్ జైల్లో ఉంటే అనేక సార్లు మేము వెళ్ళి కలిసాం. తిహార్ జైలు నుంచి విడుదలయ్యే ముందు రోజు కూడా మేము అక్కడే ఉన్నాం. తను తీసుకొని వచ్చాం. అంటే అప్పుడు కూడా నా పక్కన పార్టీ నిలబడలేదు అని తను మాట్లాడుతుంది. అంటే తను పార్టీ అని అంటే ఎవరనుకుంటుంది? కేసీఆర్ గారే తన అడ్వకేట్ల ఫీజులు కట్టి అందరినీ పంపించి మానిటర్ చేసిండు. ఇక తీన్మార్ మల్లన్న లాంటి విషయంలో కేటీఆర్ గారో హరీష్ రావు గారో కేసీఆర్ గారు మాట్లాడలేరు కదా. మేమందరం మాట్లాడాం. మేమందరం మాట్లాడింది తనకు సరిపోనట్టుగా లేకపోతే తనకు ఆననట్టుగా అనిపించలేదేమో అని మేము అనుకున్నాం. మరొక విషయాన్ని కూడా నేను ఇవాళ బహిర్గతం చేయదలుచుకున్నా. ఈమె జైల్లో ఉన్నప్పుడు మీ పార్టీ ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు బీజేపీ వాళ్ళతోటి కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. దేని గురించి? కవిత తీహార్ జైల్లో ఉన్నప్పుడు కనీస వసతులు ఆమెకు కల్పించటంలో నిర్లక్ష్యం చేయొద్దు అని ఒక రిక్వెస్ట్ చేశారు బీజేపీ పార్టీని, అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న ప్రధాన నాయకుల్ని. యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ చాలా మంది తెలిసిండొచ్చు. అలాగే బీజేపీలో ప్రధాన నాయకులు ఎవరైతే ఈ రిక్వెస్ట్ను వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారో, ఆమె ఫోన్ మాట్లాడడంలో కానీ, ఆమెకి ఇచ్చినటువంటి వసతుల్లో కానీ, ఆమె పట్ల ఏ రకమైనటువంటి వివక్షత నిర్లక్ష్యం లేకుండా ఉండేదానికి ఒక రాజకీయ పార్టీ పాలకపక్షాన్ని అడగచ్చు, తప్పులేదు, నేను దాన్ని తప్పు పట్టట్లా. కానీ ఈమె జైల్లో ఉన్నప్పుడు ప్రధాన నాయకులే జాగ్రత్త తీసుకున్నటువంటి దశ ఆమెకి తెలుసు. కానీ ఇవాళ మరి దాన్ని కూడా ఆమె రాజకీయంగా మార్చుకున్నదా అన్నటువంటి పరిస్థితి ఒకటైతే. చివరిగా అమ్మ మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను. మీ పార్టీలో ఎవరైతే మహిళా నాయకురాలు ఉన్నారో మీ పార్టీ యొక్క ప్రతిష్టను పెంచారు. ఎక్కడా మీరు వివాదాల్లోకి వెళ్ళలా. ఇప్పుడు తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడారు, బీసీ బిడ్డ అని. ఎస్, రాజకీయాల్లోకి బీసీలు రావచ్చు, ఎస్సీలు రావచ్చు, హూ ఎవర్ మేబీ. బట్ మీరు ఒక గిరిజన బిడ్డగా మంత్రి అయినా సరే ఎక్కడ ఎప్పుడు పరుషంగా మాట్లాడినటువంటి సంస్కారం రాజకీయాల్లో ప్రధానంగా ఉండాలి అని నేను భావిస్తా. మరి బీసీ బిడ్డ అయినటువంటి ఒక నాయకుడు ఎమ్మెల్సీ అయినంత మాత్రాన
అంత దురుకుడుగా మాట్లాడడం అనేది చాలా తప్పు అన్నది ఇవాళ మనం ఎస్టాబ్లిష్ చేయాలి. బికాజ్ యు ఆర్ మీ. రాజకీయాల్లో విలువలను పెంచాలన్న ప్రయత్నంలో ఆల్మోస్ట్ మీరు డెడికేట్ చేశారు మీ లైఫ్ని. మీ మీద ఎక్కడా వివాదాలు రాలేదు. మీరు ఉద్యమాలు చేసినా మీ మీద ఎలాంటి అపోహలు కలిగించలేనటువంటి పరిస్థితుల్లో మీరు కష్టపడ్డారు. మరి ఇవాళ వచ్చేటటువంటి కొత్త నాయకులు దాన్ని ఎందుకు ఆచరించరు? దాని మీద మనం దృష్టి పెట్టాలి. చివరిగా ఒక్క ప్రశ్న అడుగుతామ్మా. ఇవాళ కవిత బయటకు వచ్చి కవితను మీరు బహిష్కరించి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఈమె వల్ల ఏమైనా నష్టం జరిగే ప్రమాదం ఉందా? లేదు, ఎటువంటి ప్రమాదం నష్టం జరగదండి. ఎందుకంటే కవిత గారిని సస్పెండ్ చేయటం అనే నిర్ణయం కేసీఆర్ గారు ఒకరు తీసుకున్నది కాదు. ఇది క్షేత్ర స్థాయిలో ఉండే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎప్పటి నుంచో కోరుకుంటున్న విషయం ఇది. ఎందుకని అంటే పార్టీలో ఉండుకుంటూ పార్టీనే నష్టపరిచే పని చేస్తున్నప్పుడు ఇక్కడ కొంతమంది నాయకులు అటు ఇటు పోవచ్చు, ఎవరితోనైనా కలవచ్చు, మాట్లాడవచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఒక పార్టీ నాయకుడి ఇంటి మీద వాలే కాకి ఇంకో నాయకుడి ఇంటి మీద వాలదు. అంత తీవ్రమైన ఘర్షణ వాతావరణం ఉంటుంది. అలాంటి వాళ్ళు అక్కడ పోరాటం చేస్తే ఈమెమో కూర్చొని పార్టీలో అన్ని పదవులు అనుభవించి కేసీఆర్ గారి బిడ్డ అనే ఒక దీంతోని నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎందుకు సహించాలి? రేపు దీన్ని అలసుగా తీసుకొని ఎవరైనా మాట్లాడితే ఊరుకుంటారా? పార్టీకి నష్టం జరిగే ప్రక్రియ అది సొంత బిడ్డ కాబట్టి మీరు వదిలేస్తారా అనే తీవ్రమైన మాకు ఒత్తిడి ఉండింది. ఆ నిర్ణయం తీసుకోవాలని అందరి నుంచి వచ్చిన తర్వాత ఒక యునానిమస్ నిర్ణయానికే కేసీఆర్ గారు నిన్న తనని సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి అంటే కవిత గారికి ఒక లెవెల్ వరకు నాయకులు కార్యకర్తలు తెలుసు, కానీ ఓటర్లకు కవిత గారికి ఎలాంటి సంబంధం లేదు, వారితో ఎలాంటి ఆమెకు ఇది కూడా లేదు. కాబట్టి పార్టీకి ఎలాంటి నష్టం జరగదు. పైపెచ్చు పార్టీలో ఉన్న క్యాడర్ కు ఒక నమ్మకం, విశ్వాసం, భరోసా కలుగుతుంది. ఎంత పెద్దవారైనా మరి పార్టీ ఉపేక్షించదు. కన్న బిడ్డ, పేగుబంధం, సొంత బిడ్డను కూడా వదులుకున్న కేసీఆర్ కార్యకర్తల కోసం మనల్ని వదులుకోడు. మనం నాయకుడిని కాపాడుకోవాలి, ఆయన మనల్ని కాపాడుకుంటాడనే ఇంకా ఒక రెట్టింపు ఉత్సాహంతో మరి కొత్త మనోబలంతో కార్యకర్తలు ఇంకా బలంగా దృఢంగా పనిచేస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అత్యంత ప్రతిభావంతుడు, అలాగే ప్రతిష్టాత్మకమైనటువంటి ఉద్యమం నడిపిన నాయకుడిగా కేసీఆర్ ఇవాళ కూతురు పట్ల వచ్చు లేదా పార్టీ నాయకురాల పట్ల తీసుకున్నటువంటి నిర్ణయం ఆయనకు అత్యంత బాధాకరమని భావిస్తా. మీరేమంటారు? తప్పకుండా ఆయన ఈ 3 నెలలుగా ఆయన చాలా ఆందోళన చెందుతున్నారు. తన పద్ధతి ఎక్కడైనా మార్చుకుంటదేమో, ఎవరైనా చెప్తే వింటదేమో. రాకూడదని కేసీఆర్ గారు ఎక్కువ ఆలోచించి ఉంటారని నేను భావిస్తా ఉన్నాను. నిన్న ఈ నిర్ణయం జరిగే ముందు కూడా నాతో వారు మాట్లాడటం జరిగింది. ఎంత మనోవేదన గురయ్యారు, ఎంత మానసిక సంఘర్షణ పడ్డారో నేను స్వయంగా చూశాను. కాబట్టి చెప్తున్నాను, ఇది నిజంగా వారిని చాలా వారి మనసును చాలా కలిసివేసే అంశం, చాలా బాధించిన అంశం. ఆయన జీవితంలో ఇది ఒక మర్చిపోలేని రోజుగా నిన్నటి రోజు మిగిలిపోతుందని నేను భావిస్తా ఉన్నాను. అలాగే కేటీఆర్ కవిత బంధం కూడా చిన్నది కాదు. వాళ్ళిద్దరికి ఉన్నటువంటి బంధం మీ అందరికి కూడా బాగా తెలుసు. దగ్గరగా ఉన్న వాళ్ళే కాదు, దూరంగా ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. మరి వాళ్ళ కేటీఆర్ మానసిక స్థితి ఎలా ఉంటుంది? అంతే ఉంటుంది. ఒక రోజు మేము కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు కవిత గారి మేము వరంగల్ వెళ్ళి కేటీఆర్ గారి ప్రోగ్రామ్ షెడ్యూల్ 5 రోజుల ముందు ఖరారైంది. తను కేటీఆర్ గారి ప్రోగ్రామ్ ఉన్న రోజే కావాలని తను కూడా అక్కడే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. అది కేటీఆర్ గారికి కొంచెం బాధించింది. అయినా తన గురించి ఏదో మాట్లాడబోతే వద్దక్క, మాట్లాడొద్దు మనం అంటే ఒక మనసు అన్నగా తన కోసం ఆయన ఎంతో ఆయన తను జైల్లో ఉంటే నన్ను పట్టుకోపోయినా నేనున్న బాధ, ఆడపిల్ల మరి అది ఎంత నాకంటే ఎక్కువ సుఖంగా బతికింది. ఒకవైపు తండ్రి బాధ, తల్లి బాధ చూస్తూ మళ్ళీ ఆమె అక్కడ ఉండటం, ఆయన ఎంత మానసిక క్షోభ అనుభవించిందో మేము దగ్గర ఉండి చూసాం. కాబట్టి నిజంగా ఆ కుటుంబానికి మొత్తానికి
Yes, నేను మొండిదాన్ని, నేను గట్టిదాన్ని అని చెప్పి తను చెప్తుంది. నిజంగా అలాంటి తను అలాంటిది కానీ కేసీఆర్ గారు, శోభమ్మ గారు, కేటీఆర్ గారు నిజంగా చాలా సున్నితమైన మనస్తత్వం కలవాళ్ళు. చాలా మనం ఎక్కడైనా చూస్తే వాళ్ళు ఎంత సున్నితంగా ఆలోచిస్తారు, ఎంత సున్నితంగా ఉంటారు అనేది మనం చూసాం. కాబట్టి నిజంగా వాళ్ళకి నిన్నటి రోజు చాలా బాధించి ఉంటుంది అని నేను భావిస్తా ఉన్నాను. ఎస్, ఖచ్చితంగా మీకు ఒక అభినందన తెలియజేయాలి. ఒక క్లిష్టమైనటువంటి సమయంలో ఇవాళ తెలంగాణ సమాజం మొత్తానికి ఒక క్లారిటీ ఇచ్చినటువంటి బాధ్యత కలిగినటువంటి నాయకురాలుగా, మా చెల్లెమ్మగా, మేము గౌరవించేటటువంటి ఉన్నతమైనటువంటి విలువలు ఉన్నటువంటి మాజీ మంత్రిగా, గిరిజన బిడ్డగా, ఎస్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ యువర్ అనాలిసిస్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, ఎస్ పద్మ, ఇప్పటిదాకా చూశారు బాధ్యత కలిగినటువంటి ఒక మాజీ మంత్రి, దట్టు గిరిజన బిడ్డ, రాజకీయాల్లో మచ్చలేనటువంటి రాజకీయం నడిపినటువంటి ఒక మహిళ, బాధ్యతగా ఇవాళ జనం కోసం వచ్చి కూర్చొని మాట్లాడినటువంటి విషయాల్లో ఈ వివరణ ఎంతవరకు జనానికి చేరింది, ఏమి అర్థం చేసుకుంటారన్నది ప్రధానమైనటువంటి అంశం. పద్మ, యు వాంట్ టు హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? యా సార్, ఎగ్జాక్ట్లీ తన ఇప్పుడు మాట్లాడిన మాటలో నాకు కూడా కొన్ని డౌట్స్ స్ట్రగర్ అయినాయి. యాక్చువల్గా కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం ఇవ్వలేదా అని అడిగేదానికంటే కూర్చుని మాట్లాడే అవకాశం తనకి ఇవ్వలేదా అని ఒక డౌట్ అయితే నాకు కూడా వచ్చింది. అంటే కూర్చోబెట్టి మాట్లాడుంటే సరిపోయేదేమో, ఇంతవరకు వచ్చేది కాదేమో అన్న డౌట్కి అంత అవకాశం రాలేదా? అంటే వీరే వెళ్ళి చెప్పుకోగలరు ప్రతి సమస్య అని చెప్తున్నారు. అంటే ఒక బిడ్డగా తనకు అంత స్వేచ్ఛ లేదంటారా, అంత అవకాశం రాలేదంటారా? ఖచ్చితంగా ఉంది. ఆమె ప్రయత్నం చేసే దాంట్లో దెయ్యాలు అడ్డుపడుతున్నాయని తను స్పష్టంగా చెప్పింది. లేఖ రాస్తేనే లేఖను వివాదం చేశారు అన్నది ఆ విషయం కూడా పాయింట్అవుట్ చేసింది. మనము ఒక బాధ్యత కలిగినటువంటి మీడియాగా మనం మాట్లాడబోయే ముందు ఊహాత్మకమైనటువంటి వాటికంటే కూడా ఆధారపూరితమైనవి, లాజికల్గా ఉన్నాయి మాట్లాడదాం. ఇవాళ పార్టీకి సంబంధించి క్రమశిక్షణ సంఘం పిలిచి కూర్చోబెట్టి మాట్లాడిందా లేదా అన్నది మనం చర్చించాం. మన ఇద్దరమే మాట్లాడాం. కానీ ఆ పార్టీలో కూడా ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో, సీనియర్స్, అలాగే కనెక్టెడ్, అలాగే కుటుంబానికి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక హూందాతనాన్ని కొనసాగించేటటువంటి నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్తే వింటుందేమో అన్నటువంటి ప్రయత్నం చేశారు కేసీఆర్ అని సత్యవతి రాథోడ్ గారు చెప్పారు. ఆ ప్రయత్నం జరుగుంటుంది, జరగకుండా ఉండదు. ఎందుకనంటే పార్టీ ఇమేజ్ పోతుందేమో. అలాగే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో ప్రధాన నాయకురాలు బయటకు వచ్చేసి అనవసరమైనటువంటి విషయాలను రగడ చేస్తున్నప్పుడు, రచ్చగా మారుతున్నప్పుడు, అది కాంగ్రెస్ పార్టీకి ఆయుధమవుతున్నప్పుడు, అలాగే కాళేశ్వరానికి సంబంధించి అవినీతి జరిగింది అని ఈ పార్టీ నాయకురాలే, అలాగే కేసీఆర్ బిడ్డే చెబితే వచ్చేటటువంటి ప్రమాదం ఏంటి? ఎస్, ఒక భూకంపంలాగా ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ టార్గెట్ చేస్తోంది. అలాగే సత్యవతి గారు అన్నట్టు పిసి ఘోష్ యొక్క నివేదిక ఏదైతే ఉన్నదో దాన్ని బేస్ చేసి శిక్షించలేనటువంటి పరిస్థితి ఉందో బట్టే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిబిఐ దర్యాప్తుకి ఆదేశించారు. ఇది ఒక్క రోజులోనే ఎందుకు నిర్ణయం తీసుకున్నారో మీరే ఆలోచించండి అని మనల్ని ప్రశ్నించారు. ఎస్, మనం ఆలోచన చేసినప్పుడు మేబీ అది జరుగుండొచ్చు. పిసి ఘోష్ యొక్క నివేదిక ఇవాళ ఈయన్ని జైలుకు పంపించేంతగా లేదు అన్నటువంటి ఆలోచన పార్టీ నాయకురాలుగా వాళ్ళు చేస్తారు. అలాగే ఆ నివేదికను బేస్ చేసుకొని మరింత రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు అప్పచెపితే కక్షపూరితమైనటువంటి రాజకీయం అంటారేమో, ఆ నింద మనమెందుకు మొయ్యాలి అన్నటువంటి ఒక ఆలోచన చేసినటువంటి మెచ్యూర్డ్ సీఎంగా రేవంత్ రెడ్డి ఇది సిబిఐకి వదిలేద్దాము అన్న నిర్ణయం తీసుకున్నారేమో. మేబీ రెండు రకాలుగా ఆలోచించవచ్చు. ఎనీథింగ్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే